హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడైన యేసుప్రభు వారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మీ పక్షంన యుద్ధం చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. మనము దేవుడైన యేసుప్రభు వారిని నమ్ముకున్న వెంటనే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము అంటే, మనము దేవుడైన యేసుప్రభు వారు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మనల్ని ఆయన రక్షిస్తారు అనే విషయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాగ ఆలోచిస్తున్నప్పుడు కొన్నిసార్లు ఎలాగవుతుందంటే, మనము ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మనం ఏదో ఒకటి ఆలోచించేసి మన తెలివి ఉపయోగించి మనము ఎలాగైనా సరే దీని నుంచి బయటపడాలి అని కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం. సో అలాగే ఏమవుతుంది అంటే, మన తెలివి ఉపయోగించుకొని మనము ఒక పని చేసేస్తాం ఆ ప్రాబ్లం నుంచి ఎస్కేప్ అవ్వడానికి. అది కొన్నిసార్లు సక్సెస్ఫుల్ పని అవ్వకపోవచ్చు. అలాంటి ప్రాబ్లం అనేది వచ్చినప్పుడు మనం ఎలాగ ఫేస్ చేస్తాము అంటే, ఇంకా మనము దీని నుంచి ఎలా బయటపడాలి అని మనం బాగా టెన్షన్ పడుతూ మనము ఎలాగే తప్పించుకోవాలి ఎలాగా అని ఆలోచిస్తూ ఉండిపోవచ్చు. కానీ ఇక్కడ మనకు చూసుకుంటే, మనము ఏదైనా ప్రాబ్లం అనేది కనుక మనకు వస్తే మనము ఊరకయే నిలబడి దేవుడైన యెహోవా వైపు చూస్తే చాలు. ఆయనే మనం చేయవలసిన పనులను మనకు సూచిస్తారు. అలాగే మనము దానికి తగ్గట్టుగా యాక్ట్ కూడా చేస్తాము. సో ఇది గ్యారంటీగా జరుగుతుంది. ఎందుకంటే దేవుడైన యేసుప్రభు వారు మన పక్షంలో ఉంటారు. మనం నమ్ముకున్న వెంటనే మనం ఏదైతే అనుకుంటామో అది ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తారు. ఎందుకంటే ఆయన మన తండ్రి ఖచ్చితంగా మన మాట వింటారు. మనల్ని ఎంతగానో ప్రేమిస్తారు. మనం ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నా కానీ ఆయన మనకు తప్పించుకునే మార్గాన్ని వెంటనే చూపిస్తారు. అలాగే మనం తప్పించుకునేందుకు కావాల్సిన విషయాలన్నీ మనకు సమకూరుస్తారు. ఇది తప్పకుండా జరుగుతుంది. అది మనము రికగ్నైజ్ చేయగలగాలి అంతే. సో మనము సొంతంగా ఆలోచించి ఏదైనా మిస్టేక్ చేసినా కానీ ఆ మిస్టేక్ నుంచి కూడా దేవుడైన యేసుప్రభు వారు మనల్ని రక్షిస్తారు. మనం కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయడం అనేది మనకు ముఖ్యమైనది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మేము ఎప్పుడు కూడా మీ యందు విశ్వాసం కలిగి ఉండేందుకు సాయం చేయండి. మేము ఎప్పుడు కూడా మా అతి తెలివి ఉపయోగించేసి మేము ఏదైనా ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవచ్చు అనుకోకుండా ఉండేందుకు సాయం చేయండి. తప్పకుండా మీ యందు విశ్వాసం కలిగి ఉండేందుకు సాయం చేయండి. ఒకవేళ మేము అలాగ మిస్టేక్ చేసినా కూడా ఆ మిస్టేక్ నుంచి కూడా మీరు తప్పకుండా మమ్మల్ని బయటికి వేస్తారు. మమ్మల్ని మంచి పొజిషన్లోనే నిలబెడతారని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. ఈ విషయాలను మేము తప్పకుండా గుర్తుపెట్టుకొని మీ యందు ఖచ్చితమైన విశ్వాసం కలిగి ఉండేందుకు సాయం చేయండి. తప్పకుండా మీరు మమ్మల్ని రక్షిస్తారు అనే ఆ ధైర్యాన్ని కలిగి ఉండేందుకు మీకు ప్రార్థన రెగ్యులర్గా చేసేందుకు కూడా సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.